తెలుగు పేపర్లకు అయితే వెళ్దాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఈ విషయం స్పష్టమైంది. లిక్కర్ స్కామ్ లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు అలయన్స్ ఉంది. తెలంగాణలో మొన్నటి దాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిచేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ను కాంగ్రెస్ తొక్కి పెడుతుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రిజర్వేషన్ల పైన నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం. మోదీ మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానిస్తున్నది, రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నది, కావాలనే ఫేక్ వీడియో. ఇది ఒక సీఎం చేయాల్సినటువంటి పని కాదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ప్రధాని కామెంట్. మెదక్ జిల్లా అల్లదుర్గంలో బీజేపీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను అయితే రద్దు చేయమనేటువంటి ముచ్చట్టు చెప్తా ఉన్నాడు. రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ వదిలినటువంటి బాణం బలంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తరుణంలో బీజేపీ పార్టీ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతోనే మనకు ఒక స్పష్టత అయితే కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని నేను నా బొందిలో పానం ఉన్నంత వరకు, నేను బతికినంత వరకు రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి పరిస్థితే ఉండదని చెప్పేసి తేటతెల్లం చేసేసిండు. దానికి తోడు రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని ఎత్తేస్తామనే ముచ్చటను మొత్తం నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పొట్టిపాడేసిండు. ఏదేమైనా కూడా ప్రధాని నరేంద్ర మోడీ బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు గెలుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు అనేటువంటి దానికి కౌంటర్ ఇచ్చినట్టు ఉంది. ఇక దానికి తోడు తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని రక్షిస్తానని ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా అల్లదుర్గంలో జరిగిన బీజేపీ బహిరంగ జనసభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంపై మాకున్న గౌరవాన్ని ఎవరు శకించాల్సిన పని లేదు, నేను బతికినంత వరకు రాజ్యాంగం మారదు, దేశవ్యాప్తంగా మాకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ దిగజాడు రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశపూర్వకంగా ఫేక్ వీడియో సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని ఒక సీఎం చేయాల్సిన పని ఇదేనా అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి మోదీ అన్నారు. రాత్రికి ముస్లింల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగాన్ని వ్యతిరేకమని మోదీ అన్నారు. ఒక్కటైతే అమిత్ షా హోంమంత్రి అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి రిజర్వేషన్ల అంశానికి రద్దు చేస్తున్నారనేటువంటి ఫేక్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసిందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. ఒకసారి ఆ ఫేక్ వీడియో సంగతి ఏందో చూద్దాం జరా. ఇక్కడ ఇగో మీరు చూడండి, ఇది ఫేక్ వీడియో, ఇతలా ఫేక్ వీడియో ఉంది. ఇది ఫేక్ వీడియో, ఇది రియల్ వీడియో. అసలు అమిత్ షా ఏం మాట్లాడింది అనేది ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ వీడియో పెను సంచలనంగా రిజర్వేషన్ల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుందని బీజేపీ పార్టీ చెప్తా ఉన్నది. దానికి అనుగుణంగానే ఈ ఫేక్ వీడియో ఏందనేది దీని సంగతి ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడు జరా. पार्टी की सरकार बनेगी तो गैर संवैधानिक एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కథం సమాప్తం చేసేస్తాం, బంద్ చేసేస్తాం, ఎత్తేస్తాం అనేటువంటి ఫేక్ వీడియో. దాన్ని ఎడిట్ చేసినటువంటి ఫేక్ వీడియో ఇప్పుడు రియల్ వీడియో ఏందో చూద్దాం. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ఇది మొత్తం మీద అయితే ఎస్టీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడలేదు.
కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే సమాప్తి చేసేస్తాం, కథం పట్టిస్తాం అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలను ఎడిట్ చేసి ఎస్సీ ఓబీసీలు అనేటువంటి ఆడియోని తీసుకొచ్చి ఆడబెట్టి దాని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న అనేటువంటి ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో కూడా చాలా స్పష్టంగా ఎంత రియాలిటీగా అనిపిస్తుంది అంటే అది ఫేక్ వీడియో అంట చూడరు. సో ఇది ఎస్సీ ఓబీసీ రిజర్వేషన్ పై అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అబద్ధం అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.